ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, నిన్న అందరు నాకు ఏం పెట్టారంటే, గిరీష్ భాయ్ అగ్నిపథ్ స్కీమ్ మీద నువ్వు సపోర్ట్గా మాట్లాడుతున్నావు, బట్ 4 ఏళ్ల తర్వాత మేము ఏం చేయాలనంట. ఇప్పుడు కార్యకర్తలకు అందరికి అంటున్నా, ఆంటోనియో మాయినోని నమ్ముకొని, రాహుల్ గాంధీని నమ్ముకొని, ఆ కాంగ్రెస్లకే ఉట్టుకొని వచ్చి ఇలా గులాబీ పార్టీ పెట్టుకొని, గులాబీ దళ నాయకులు పెట్టుకొని బంగారు తెలంగాణ చేసి మొత్తం బద్మాష్ల తెలంగాణ నింపి చేసిన వీళ్ళందరికీ ఒకటే మాట మాట్లాడుతుంది ఏంటంటే, వెనకటికి కాంగ్రెస్ మన్రేగా అని ఒకటి తీసుకొచ్చిందిరా నాయన. అలా ఏం చెప్పిందంటే 100 రోజులు ఉపాధి పథకం ఇస్తాము, 146 రూపాయలు మీకు జీతం ఇస్తాము, 100 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామని చెప్పింది. మళ్ళీ 100 రోజుల తర్వాత మేము బిచ్చమెత్తుకోవాలా అని ఎందుకు అడగలేదురా నాయన మీరు? అంటే భారతీయ జనతా పార్టీ ఒక 8 సంవత్సరాలు ఉంటే మీకు ఇంత కళ్ళు మంటలు ఇస్తున్నారా నాన్న? నాకు అర్థంగా దేశాన్ని ముంగడికి తీసుకుపోతుంటే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు చదువుతారా, చదివి మాట్లాడతారా? అందరిని అడుగుతున్నారు, వాళ్ళందరిని అడుగుతున్నారు, చదివి మాట్లాడతారా? ఏదైనా చదువుర్రా ఏనాడన్నా? చదివితే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, అందులో 10% రిజర్వేషన్ ఫర్ ప్రొవిజన్లలో ఏమేమి ఉన్నదంటే, 10% రిజర్వేషన్ ఫర్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆసాం రైఫిల్స్, సిఏఎస్ఎఫ్ ఎక్సెట్రా. ఉత్తరాఖండ్, కర్ణాటక, మన ఆసాం, ఇంకా మన ఉత్తరప్రదేశ్, వీళ్ళందరూ ఏమని అన్నారనంటే, డైరెక్ట్ అగ్నివీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 4 ఏళ్ల తర్వాత మేము పోలీసులకు డైరెక్ట్ తీసుకుంటామని చెప్పిండ్రు. ప్రైవేట్ పిఎస్యు బ్యాంకులలో కూడా మేము వీళ్ళకి డైరెక్ట్కి ఇస్తామని చెప్పిండ్రు. ఇన్ని కథలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్వీట్లు తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక హెడ్ లాగా వెనకటికి నేను ఉండే ఒక కార్పొరేట్ కంపెనీలో మేము ఒక టీమ్ని హ్యాండిల్ చేస్తుండే. ఒక 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకుంటానా, లేకపోతే నిన్న సర్టిఫికేట్ బయటికి తీసుకొని వచ్చి నాయన నాకు ఒక 500 రూపాయలు ఇయ్య పాకెట్ మనీ అని చెప్పి ఇగ్నోరెంట్ అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసుకుంటారా? దానికి తోడు ఏందనంటే, యు ఆర్ గెయినింగ్ ఎ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆన్ కాంపాక్ట్ స్కిల్స్. ప్రెషర్లో హ్యాండిల్ చేసుకునే తత్వం నీకు తెలుసు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తెలుసు. అరే చదువుకున్న లక్షణాలు ఉంటాయి కదరా, మీకు అర్థమవుతుంది. మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే తెలుసా? అయినా కొట్లాడే తరీకా గిదా రాబాయ్, కూర్చొని మాట్లాడాలా, రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే రాబాయ్. అవరాబాయ్ ఇట్లా కాదు, మా ప్రభుత్వం డెమోక్రటిక్ ప్రభుత్వం రా నాయన, అందరు చెప్పింది తింటాం రా నాయన. మేము మీ లెక్క కాదురా నాయన, మీ ప్రభుత్వాల లెక్క కాదు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, మూతునాకుల మంత్రులు లేరు మా దాంట్లో. భారతీయ జనతా పార్టీ నాయకులు అంటేనే ఇంక్లూజివ్ ఉంటారు రా నాయన. చదువుర్రా మొత్తం, ఫస్ట్ చదివినాక మాట్లాడు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.